రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈజీ మనీకి అలవాటు పడి నిందితులకు దొంగతనాలకు పాల్పడ్డారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇక నిందితుల నుంచి కరెంటు మోటార్లతో పాటు 5 కార్లను 2 ద్విచక్ర వాహనాలను నిందితులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వారిపై 17 కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. గ్రామాల ముఖ్య కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు ఎస్పీ సూచించారు. తమ్ముడు పట్టుకొని వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. అందరితో అదే మనకి ఇప్పుడు ఇది చిన్న చిన్న మోటార్ జనాలు దొంగతనం చేసి కట్ చేసి దానిలో రై తీసి అమ్మేస్తారు అండ్ స్క్రాప్ ఆఫెండర్స్ వీళ్ళకి ఉంటారు. ఆ స్క్రాప్ ఆఫెండర్స్ కొంచెం జాగ్రత్త, మీరు మంచిగా పని చేయండి. ఇది అనవసరంగా ఇట్లా దొంగల మోటార్ రై కోసం ఏం కొనకండి, మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందరికీ ఆల్రెడీ మనం మైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాం. మళ్ళీ మన దగ్గర ఏమైనా పిటిషన్ వస్తే స్క్రాప్ ఆఫెండర్స్ పైన మనం వాళ్ళపైన మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పోయి బైండ్ డౌన్ చేస్తాం, 4 ఫీట్ చేస్తాం. దాంట్లో జైలు శిక్ష రాగలవచ్చు, 1 lakh 2 lakhs వరకు ఫైన్ కూడా రాగలవచ్చు. అందరితో ఏమని మీరు ఎక్కువ కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి. పెట్టిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. చాలా మంది ఊరులో పెడతారు, కొంతమంది యువకుడు గ్యాదర్ అయ్యి మరి ఇది పెడతారు. బట్ దాని తర్వాత ఏమవుతుంది, 1 year తర్వాత అందరు మర్చిపోతారు.